పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఎంతోమంది ఎదురు చూసి ఆశపడి వెళ్ళాలి అనుకునే ఒక షో అది ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షో కదా. ఇప్పుడు సీజన్ 9 అగ్ని పరీక్ష షోలో మన తెలుగుకి అవమానం జరిగిందంటూ ఒక అతను చెప్పుకొస్తున్నాడు. అతని గురించి చెప్తాను మీకు. ఆయన గాయకుడు, రచయిత, యాంకర్, జర్నలిస్ట్, కవి, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కదా. ఆయన ఎవరో కాదు, మన నర్సయ్య తాత. ఐడియా వచ్చింది కదా. మరి తెలుగుకి అవమానం ఎందుకు జరిగింది, అసలు చాలా వరకు ఈ కార్యక్రమంలో ఆయన ఎలిమినేషన్ చెప్పారా చెప్పలేదా, అసలు ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు రెడ్ మార్క్ ఎందుకు ఇచ్చారో ఇంతవరకు కారణం కూడా తనకు తెలియదంట. వీటన్నింటి గురించి మాట్లాడదాం. నమస్కారం మంచిగురా. శనార్థి తల్లి. మంచిగున్నా. నేను మంచిగున్నా. మొత్తానికి అసలు నర్సయ్య తాత రప్పా రప్పా అనుకుంటా అందరినీ. మరి అనిపించిందా అప్పుడు రెడ్ మార్క్ ఇచ్చినప్పుడు రప్పా రప్పా అనిపించిందా డైలాగ్ ఏమన్నా లోపల? అది అంటే ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అనే ఆలోచన వచ్చింది. అంటే కుండ నిండా నీళ్లు ఉంటాయి, తొలకది. కుండ సగం నీళ్ళుంటే తొలుకుతాయి. అంటే వీళ్ళకు ఏచిపచ్చి కచపెచ్చ వ్యవహారం. వీళ్ళతోటి నేనేందుకు ఇంకా రప్పరప్ప అంతే అంటారా? జప జప వెళ్ళిపోవడం మంచిది, రేపు తెలంగాణ జనాలే రప్పరప్ప అంటారు అనేది మనసులో పెట్టుకొని వెళ్ళొచ్చినాం. అసలు ఎట్లా ఎంట్రీ అయ్యారు మీరు ఈ కార్యక్రమంలోకి? ఎట్లా ఎంట్రీ అయ్యారు, ఎట్లొచ్చింది? ఇప్పుడు అందరి లెక్క నేను కూడా వీడియో చేసి పెట్టినా. అది జూమ్ కాల్లో మీటింగ్కు రమ్మంటే ఉన్నాడు. 15 రోజులకు ఫోన్ చేస్తే పోయినా. ఇదే గెటప్లో ఉన్నా. 15 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి జూమ్ కాల్కు రమ్మన్నారు. పోయినా. అందులో సరేనండి అన్నారు. మళ్ళీ తర్వాత అగ్ని మన గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, అన్నపూర్ణ స్టూడియోకి రావాలన్నారు. పోయినా. ఆడ మళ్ళీ ఏమన్నారు, అగ్ని పరీక్ష ఉంటుంది రావాలని మళ్ళీ అన్నారు. పోయినా. ఇట్లే పోయినా, గెటప్లనే పోయినా. ఇక అగ్ని పరీక్ష పోయినాక నేను అప్పటికే అనుకున్నా, అరే సామాన్యునికి అగ్ని పరీక్ష అంటారు. ఇప్పుడు సామాన్యునికి అగ్ని పరీక్ష అనేది ఆయన ఊళ్ళనే అగ్ని పరీక్ష కాదు, ఆయనకి అన్ని సర్వ పరీక్షలు అయితే ఆయనకి. ప్రోగ్రామ్ పేరు కదా తాత అది. ప్రోగ్రామ్ పేరు అగ్ని పరీక్ష. సరే, ఇప్పుడు సామాన్యుడు అంటే కష్టజీవి, వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని చెమట తీస్తాడు. సామాన్యుడు అంటే వాడే కదా. ఇప్పుడు ఏసీ కార్లల్లో తిరిగి పంచపరమాన్నాలు దీన్ని మిద్దెల మీద మేడల మీద సంసారం చేస్తాడు సామాన్యుడు కాదు. రెక్కలు ముక్కలు చేసుకొని వసవసాని చెమట పొడిచి కాయ కష్టం చేసి కంటి మీద కునుగు లేకుండా కడుపు నిండా బువ్వ లేకుండా బతికేటోడు సామాన్యుడు. మరి నాకు అగ్ని పరీక్షలు అయినాయి కదా. నేను గొర్రెల కాపరిని, నేను ఎండకు ఎండినోని, వానకు నాణ్యోని, కన్న కష్టం చేసినోని, బస్తాలు ఎత్తుకొని యూరియా బస్తాలు ఎత్తుకొని పొలాలను గుప్పినోని, ఎనుగ మీకెళ్ళి దునికి అవతల అని కూతలు పెట్టుకుంటా అని ఆకాశంలో మేఘం లెక్క ఉరుకులో పెట్టి గొర్రె మలిపినోని. ఇవన్నీ ఏవి చూసిరా వాళ్ళంతా? ఏవి పెట్టిరా లేదా మీరు? చూసిర్రు. తర్వాత అడుగు పోగానే ఎంట్రీ ఇచ్చినాగానే అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేసింది మీతో? ఏమేమి చేయించు? మీది చెప్పు నర్సయ్య తాత అని. ఇప్పుడు ఆడ నేను ఏం చేయవలసి ఉంటే అంటే ఇప్పుడు నేను ఆడ చేసిన ముచ్చట చెప్పనా, వాళ్ళకు గిట్ల అయితే బాగుండు అనే ముచ్చట చెప్పనా? ఆడ ఫస్ట్ ముందుగా మీరు ఏం చేసిర్రు, తర్వాత అది వాళ్ళు ఏం చెప్పారు అనేది కావాలి. నా పేరు, నా ఊరు, నేను ఏడికెళ్ళి వచ్చినా, ఎట్ట వచ్చినా, ఇగో నాది మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నా పేరు నర్సయ్య తాత. నేను ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన. నేను ఒకప్పుడు గొర్రెల కాసుకుంటే పాటలు రాస్తుంటే పాటలు పాడుతుంటే ఎగతాళి చేసారు, గొర్రెల కాపరికి సాహిత్యం ఏమొస్తుందని. ఆ రకంగా కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, కన్నీళ్ళు దిగమింగుకుంటా అంచెలంచెలుగా ఇవాళ నేను ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నా ఏఎన్ఎన్ ఛానల్లా అని చెప్పిన. ఏదో ఒక పాట పాడు అన్నది. పాటలు రాస్తున్నా అని చెప్తున్నా కదా. తెలుగు భాష పాట వాడినా. ఒక లైన్, ఒక 2 లైన్లు ఏమన్నా? మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా
ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయగారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష తేనె లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష మంచు కొండ లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మస్తు వాడినవు తాత కాదు ఇంత అది ఇంత మంచి ఆఖరికి పాట. ఒక్క మాట. ఉమ్. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా ఇగో ఈడ వాళ్ళు ముక్కిరిసిర్రు ఈ లైన్లో ఈ లైన్లా ముక్కిరిసిర్రు మూతి వంకర పెట్టుకురు ముఖం మార్చు ఎవరు మూత వంకర పెట్టుకురు అందరూ ఆడ కూర్చున్న ముగ్గురు ముగ్గురు మరి జడ్జిలు. నాకు కాకర బీకర గీకర ఆ భాష నాకు రాదు కదా నేను ప్రకృతి తెలుగు మాట్లాడలేవు వాళ్ళు ఆడ తెలుగు మాట్లాడలే అప్పుడు తెలుగే మాట్లాడినా మీరు కాదు తాత ఆ. వాళ్ళు ముక్కిరిసిరు మూతుగురు అన్నారు కదా అంటే ఎవరు ఏమన్నారు తెలుగులోనే మాట్లాడిరా అప్పుడు బిందు వాళ్ళు బిందు మాధవ్ అంటది ఆ. నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుకుతావో లేదో అని నాకు డౌట్ఫుల్గా ఉంది తాత అన్నది అరే అంటే మరి తెలుగు భాష పాట నచ్చలేక అంటున్నావా లేకపోతే ఎట్లా అంటున్నావు అన్నారా మీరాడ నేను అనదాల్చుకోలే కాము సరే ఇవది నువ్వు మీట్ అయితట్లేవుగా బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు మీట్ అయితట్లేవు తాత అని అభిజిత్ అన్నది మీట్ ఓకే మీట్ అవుతలేట అరే ఈ ఎక్కడి మీటు ఎక్కడి పోటు ఏడ పొడుస్తుర్రు ఇలా పోటు బల్యం పోటు తెలుగు తల్లికి వీళ్ళు బల్యం పోటు పొడుస్తుర్రు మరి నవదీప్ గారు ఇట్లా ఉన్నారు కదా నవదీప్ కూడా గదే పాట పాడిండు నవదీప్ కూడా గదే మాట అన్నాడు ఏమన్నాడు అవి మొత్తం కాపీ పేస్ట్ ఆయనే అంటే తెలుగు భాష పాడేటోడు మాకు అవసరమా తెలుగు ఒక సామాన్య గొర్రెల కాపరి మాకు అవసరమా అన్నాడా ఒక అంటే ఆయన నాకు అర్థం కాదా ఇప్పుడు అంజలితో మాట్లాడుతున్నా అంజలి ముఖాన నవ్వు చిగురిస్తుందా కడుపులో కత్తులు ఉన్నాయా అనేది తెలియదా మనిషి కడుపులో ఏం కత్తులు లేవు కానీ అంటే నాకు తెలుసు అంటే నేను సమాజాన్ని చదివినోని ప్రకృతిని చదివినోని ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకున్నోని ప్రకృతిలో చెట్ల కొమ్మల గలగల సప్పుడుతో సంగీతం నేర్చుకొని పాటలు రాసి పాడినోని నాకు తెలుస్తుంది కదా ఆయన ముఖం మార్చుకోండు దాని అర్థమైంది ఆహా ఈయన కూడా తెలుగు ఇష్టం లేదు అయిపోయింది ఆమె అట్లా అంటది ఆయన అట్లా అంటాడు ఈయన ముఖం మార్చుకోండు మళ్ళా రెడ్ మార్క్ ఇచ్చింది నవదీపే ముందుగాల మరి నీ తెలుగు భాష పాట మాకు నచ్చలే తాత అని నువ్వు రెడ్ మార్క్ నేను ఒప్పుకుంటా అప్పుడు నీకు తెలుగు ప్రజలు ఏ రకంగా నీకు సమాధానం చెప్తారో చెప్తారు చెప్పాలనో చెప్తారు అది ఒకటి రైతు పాట బాణ్య మళ్ళా తర్వాత రైతు పాట ఏం పాట బాణ్య అంటే నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న అంటే ఈ పాట 9 నిమిషాల పాట మీరే రాసిరా నేను 9 నిమిషాల పాట ఇది 2 లైన్లు మీకు వినిపిస్తాను అంటే ఏ చరణానికి ఆ రైతు ఆత్మహత్య చేసుకోకుండా విరమించకుండా అనేది నిజంగా అంటే ఇప్పటివరకు జనాలకి అప్పట్లో చాలామంది పాటలు వింటే చైతన్యం వచ్చేది వాళ్ళలో ఊపు వచ్చేదని అప్పట్లో నాయకులందరూ కూడా రాజవంశస్థుల నుంచి అందరు కూడా అది పాటించేవాళ్ళు అంటే ఇప్పుడు అంటే ఒక పాటతోటి చైతన్యం తీసుకురావచ్చు అనేది మాకు తెలుసు అంటే ఒక పాట విని ఆత్మహత్య చేసుకునే అతను కూడా నిజంగా బతికాడా నిజమా ఇది నిజం గుంటూరు జిల్లా వేమూరు మండలం నువ్వు ఫోన్ చేయి నెంబర్ ఇస్తాను నెంబర్ కూడా ఉంది ఆయన పేరు చెంచయ్య ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ ఆయనకి ఇప్పుడు 60 ఉంటుండొచ్చు 60 ఉంటుండొచ్చు లైన్ పాట నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న
నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. సూపర్. అంటే మీరు పాడిన దాంట్లో నిజంగా బాగుంది పాట. ఒక్కసారి చచ్చి మమ్మల్ని రోజు సంపక్ అనేది రియల్, అది కదిలించింది ఆయన. సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా అనేది ఇంట్లో ఇంకో పాట. ఇంకో ఒక్క రోజే నువ్వు చచ్చి మమ్మ రోజు చంపబోకన్నా. ఇంకా భూమికి శ్రీమంతం అనేది నిజం ఇది. అంటే అన్ని చేసి వాళ్ళు రైతన్నలు బాగా రాస్తున్నారు. తర్వాత ఈ పాట అయిన తర్వాత కామెంట్స్ ఏమొచ్చినాయి మీకు? మళ్ళీగా అదే ఇప్పుడు ఈ పాట పాడినాక ఆ పాట పాడినాక గదే అంటే ఏ కారణం చెప్పకుండా నాకు 2 మార్కులు మీరు ఎట్లా ఇస్తారు అడిగిర్రా? ఇంతగా అడగలేదు, అడగాలనిపించలేదా తర్వాత అయినా కానీ? నేను ఒకటే మాట అన్నా, నేను ఒకటే అనుకున్నా. ఎలాగ చెప్తే కదా రప్ప రప్ప అని నాకు అనాలనిపించలేదు. జపా జపా వెళ్ళిపోవాలి, ఈడికెళ్ళి ఉండొద్దు, ఈడికెళ్ళి వీళ్ళ ముందరా. ఆ భగవంతుడు అనేవాడు ఉంటే మంచి మనసున్నోనికి ఖచ్చితంగా దారి చూపిస్తాడు. రేపు తెలుగు ప్రజలు వీళ్ళకు సమాధానం చెప్తారు అనుకున్నా వెళ్ళిపోయినా. తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్ని నుంచి. శనార్థి చెప్పినా వెళ్ళి వచ్చిన కథ అంతే. మళ్ళీ తర్వాత ఆడ శనార్థి చెప్పొచ్చారు సరే, మళ్ళీ మీరు కామెంట్స్ చేసినారు కదా, అంటే తెలుగు భాషకి అవమానం జరిగింది అని మీరు చేసినారు కదా. తర్వాత అక్కడి నుంచి ఏమైనా కాల్స్ కానీ ఎవరైనా మేనేజర్స్ కానీ ఎవరైనా కాల్ చేయడం జరిగిందా? నాకు కాల్స్ ఎవరి నుంచి వస్తున్నాయి అంటే ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద పండితుల నుంచి కాల్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద మేధావులు ఫోన్ చేస్తున్నారు, లెక్చరర్లు ఫోన్ చేస్తున్నారు, విద్యావేత్తలు ఫోన్ చేస్తున్నారు. ఇంత రామసక్కని పాట తెలుగు భాష ఔన్నత్యం మీద, తెలుగు భాష గొప్పతనం మీద, ఉమ్మనీరు లాంటి అమ్మ భాష అనేది ఇవాళ నువ్వు అద్భుతంగా వర్ణించినవు. ఇవాళ పరాయి భాష కిరాయి లాంటిదని ఈ రకంగా తెలుగు భాష అసలు రేపటి తరాలకు కూడా ఈ తెలుగును ఇంకా బతికించుకుంటా. ఇప్పుడు తెలుగు వాళ్ళన్నా కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా చాలా వరకు ఒక రెస్పెక్ట్, అది సినిమా వల్ల కావచ్చు, దేని వల్ల అయినా కావచ్చు. ఇప్పుడు ఏదైనా సినిమా అక్కడి నుంచి వస్తుంది అంటే జాపనీస్ కానీ ఫ్రెంచ్ కానీ ఇట్లాంటి దాంట్లో తెలుగు కంపల్సరీ ఉంటుంది. అంటే అంత ఇంప్రూవ్ అయింది ఇప్పుడు తెలుగు అనేది. అక్కడ వరకు పరిధులు అయితే దాటింది, ఖండాంతరాలు దాటి వచ్చింది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు కౌశల్ రాజ్ అని మీకు తెలుసు కదా, అతను కూడా బిగ్ బాస్ విన్నర్. ఆయన రీసెంట్గా ఒక కామెంట్ చేసినాడు, అంటే సెల్ఫీ వీడియో పెట్టినాడు. ఏమనంటే ఇప్పుడు అగ్ని పరీక్ష దాంట్లో బిందు మాధవయ్య గారు ఆమె విన్నర్, బిగ్ బాస్ విన్నర్. అభిజిత్ గారు ఆయన విన్నర్, బిగ్ బాస్ విన్నర్స్ వీళ్ళు. మధ్యలో నవదీప్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఆయన విన్నర్ కాదు కదా, ఎలా తీసి పెట్టారు అనేది ఆయన కామెంట్ చేశారు. మీకు తెలుసా విషయం? ఈ మాట నాకు ఇప్పుడు అన్నాడు, కానీ బయట అయితే ఎవరు మాట్లాడట్లేదు. ఇదైతే వీడియో పెట్టారు, బట్ బిగ్ బాస్ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటివరకు అయితే నేను ఆ వీడియో చూడలేదు. మీకు అక్కడ వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి ఒక్క మేనేజర్ కూడా ఎప్పుడు కాల్ చేయలేదా? ఇక నాకు ఏమి కాల్ కానీ వేరే వాళ్ళ నుంచి అడిగించడం కానీ ఏమి జరగలేదు, ఏం రాలే. మరి తెలుగు భాషకి అవమానం జరిగిందనంటే వాళ్ళు నోటి నుంచి అనకుండా మీరు అట్లా ఎలా డిసైడ్ అయ్యారు? మరి ఇప్పుడు తెలుగు భాష వాడినాక మీరు ఏ కారణం చెప్పలేదంటే దాని అర్థమైంది. ఇప్పుడు అంజలి ఉన్నది,
చిత్రరేఖకుని కంచెలో కులుకులొలికిన కలికివా శిల్ప భావన ఉలిముల నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా. ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివి ప్రభాత గీతివి అంజలి అని నేను పొగుడతా. అప్పుడు నీకు నచ్చితే అబ్బా భలే ఉంది అంటావు, చేతిలో చేస్తావు, చెప్తావు. నీకు నచ్చలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, సపగా ముఖం మార్చుకోవా. చాలా జరిగింది కదే, తెలుగు భాష పాట పాడితే నువ్వు ముఖం మార్చుకున్నావు. ఫిట్నెస్ కూడా మంచిగా చేశారు కదా మీరు. చేసిన తర్వాత రోపుకు వేలాడుకుంటా మాట్లాడమన్నారు, వేలాడుకుంటా మాట్లాడి. ఇప్పుడు నేను కాయ కష్టం చేసినాను కదా, నేను ఏదో మిద్దెలు మేడలున్న ధనవంతుల కుటుంబంలో నేను ముట్లే కదా. నాకు కష్టం అంటే ఏందో తెలుసు కదా, కన్నీళ్ళు అంటే ఏందో తెలుసు కదా, బతుకు అంటే ఏందో తెలుసు కదా, సమాజం అంటే ఏందో తెలుసు కదా. నేను కింది స్థాయికి వెళ్ళి గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చి పొద్దున లేస్తే అడవిలో తిరిగి ఎండకెండి వానకు నాని వచ్చినవని కదా నేను. నాకు ఆ టాస్కులు మీరు ఇచ్చే ఆటలు నాకు లెక్క అన్ని చేయని మంచిగా చేసినారు. ఇంకోటి అంటే నువ్వు దానికి వేలాడవాడు, రోపుకు వేలాడవాడు, వేలాడుకుంటా మాట్లాడాలంటే అయిపోయింది. ఇంకోటి సరే నీకు ఈ తెలుగు పాట నచ్చలేదో, ఆ రైతును బతికించిన పాట నీకు నచ్చలేదు, సరే అయిపోయింది. నీకు ఇంకో 2-3 పరీక్షలు పెడతాం అన్నారు వాళ్ళు. నీకు ఇంకో 2-3 పరీక్షలు పెడతాం. ఇలా నువ్వు నీ దమ్ ఏందో చూపి, నీ ప్రతిభ ఏందో చూపి. నువ్వు మాటలతో చూపించే పరీక్ష, నువ్వు ఆటలతో చూపించే పరీక్ష, మైండ్ గేమ్తో చూపించే పరీక్ష, ఇట్లా పెడతాం. నువ్వు ఇట్లా నెగ్గపోతే నేను ఇది చేస్తావా అనాలగా. మరి ఆ అవకాశం అని ఇయ్యాలి కదా. అవును, మరి ఏ అవకాశం ఇవ్వకుండా, ఏ కారణం చెప్పకుండా ఎట్లా మీరు రెడ్డిస్తారు? ఇలా తెలుగు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది, నర్సయ్య తాతను ఏ కారణం చెప్పకుండా మీరు రెడ్డిస్తారు? అయితే తెలుగు భాష గొప్పతనం మీద పాట పాడితే ఆయన తప్పయిందా? ఇలా రైతును ప్రాణాలను బతికించిన రైతు పాట పాడినందుకే ఆయన తప్పయిందా? ఆయనని ఆ గెటప్తో ఉన్న ఆ పెద్ద మనిషిని మీరు ఏలాడదీసి మీరు మాట్లాడమన్నారు. అయినా ఆయనే వచ్చినా కదా, ఖచ్చితంగా ఈ అగ్ని పరీక్ష అన్నారు కదా, ఇలా వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాలి కదా అని ఏలాడబడ్డాడు. ఆ పరీక్షలు మంచిగా ఉన్నాయి అనిపించిందా మీకు? అంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఏమేమి అనుకున్నారు, నాకు ఇచ్చిన పరీక్ష అయితే గై. నాకు ఇచ్చిన పరీక్ష ఏంది? వేలాడపడమంటే వేలాడపడ్డా. నేను పాట కానీ అంటే పాట పాడమంటే ఈ 2 పాటలు పాడి ఇంకా అయిపోయాయి. అంటే నామకే వాస్త చేసినట్టు అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు నా గొర్రెల కాపరి అవతారాన్ని నువ్వు అవహేళన చేసినట్టే కదా. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇది నా కట్టుబొట్టు. మా తాత ఇట్లా ఉంటాడు, మా ముత్తాతలు ఇట్లా ఉండేది. అప్పుడు ఎక్కడి బట్టలు ఎక్కడ అప్పుడు ఉన్నాయా? లేవు. ఉన్నాయా? ఇప్పుడు బట్టలు ఉన్నాక కూడా ఈ స్టైల్ పడుతుర్రు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటూ. మా మనవరా టోన్ జీన్స్ అంటారు, టోన్ జీన్స్ మోకాళ్ళ కాడికి కిందికి మంచిగా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటూ, చినిగిపోయిన అంగీలు వేసుకుంటారు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. కానీ నన్ను ఇవాళ బయటికి వెళ్తే అని అంటే ఇవాళ 500 మంది నా ముఖం చూస్తారు. అబ్బా నీలో మా తాత కనపడుతుండు అంటారు, నీలో మా అయ్య కనపడుతుండు అంటారు, నిన్ను చూస్తుంటే మా కడుపు నింతుంది అంటారు, నీతో మాట్లాడుతుంటే మాకు సంబూరం అవుతుంది నర్సయ్య తాత అంటారు. అంటే ఆ రకంగా నేను జనాలకు ఆనందాన్ని పంచుతున్నా, జనాలకు సేవ కూడా చేస్తున్నా. ఇప్పుడు నర్సయ్య తాత పూర్తి పేరేంటి? నీల నరసింహ. నీల నరసింహ. ఇదేంది పేపరా ఏమన్నా పెట్టుకుని వచ్చారు అందులో? రుమాల్ ఇది. రుమాల్. సరే, రుమాల్ మీద ఉన్నది సుట్ట. ఇది సుట్టనా? తాగుతావు సుట్ట కూడా? నేను చెప్తున్నా కదా, మా తాత ఇట్లా ఉండే, ఈ అవతారం మా తాత ముత్తాతలు ఇట్లా ఉండే. మీది గెటప్ మాత్రం మస్తు ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జనాలు తాతకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మీకు ఆ ఐడియా వచ్చిందా? లేదంటే అక్కడ మాట్లాడకుండా వచ్చిన మీరు తర్వాత ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు, అక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వాలనిపించలేదు? ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు ఒక శక్తి, నర్సయ్య తాత పాట ఒక శక్తి. ఎందుకని ఇప్పుడు ఒక పాటతో నేను ఒక మనిషిని బతికించిన, ఎంతోమందికి మనోధైర్యం కూడా కలిగించిన. అంటే నాకు అందరూ ఫోన్ చేయలేకపోవచ్చు, చెంచయ్య అనే మనిషి నాకు ఫోన్ చేసిండు.
అంటే నా పాటలో ఒక శక్తి ఉంటేనే కదా ఆయన నేను బతికినా నీ పాట కానీ వచ్చి మా ఇంటికి వచ్చి సన్మానం పొందిపోయిందంటే. ఆ పాటను రికార్డింగ్ చేయించిన గుమ్మి రామరెడ్డి క్రీడా చైర్మన్. గుమ్మి రామరెడ్డి కూడా ఏమన్నాడంటే, నువ్వు గనక రైతు పాట రాస్తే నేను ఖర్చు పెడతా, ఒక్క జీవి ఒక్క ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ఇద్దరి జన్మ ధన్యమవుతుంది నీ పాటతోటి అన్నాడు. అన్నట్టే అయ్యిందని ఫోన్ చేస్తే తీసుకురా ఆయనని వచ్చిండు. ఆ గచ్చిబౌలిలో అదే ఆఫీస్లో సన్మానం చేసి తోలిచ్చిండు. గుమ్మి రామరెడ్డి క్రీడా చైర్మన్. అడుగు, ఓకే, లైవ్లో మాట్లాడు. ఇప్పుడు ఆ రామరెడ్డి సార్ తోటి మాట్లాడు. నిజమా కాదా మాట్లాడు. మీరు చెప్తుంటే నమ్ముతున్నాను కానీ నిజం కాదని తెలుసుకునే. లేకపోతే ఈ చెంచే అనే మనిషితో మాట్లాడినా ఏం లేదు. ఆయన ఇప్పటికి కూడా ఇద్దరు ముగ్గురుతో మాట్లాడిండు లైవ్లో. అవునా, చేద్దాం, ఫోన్ చేద్దాం. ఇంకోటి మాజీ సీఎం కేసీఆర్ గారి దగ్గర కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా, అది కూడా వస్తున్నాయి. ప్రగతి భవన్ కోట దాటినోడికి మీరు వేలాడ తీసుడైంది, మీ అగ్ని పరీక్షలేంది, ఆయనలో మీరు ఏం చూసిర్రు, ఆయన సత్తా ఏందో మీరు ఎట్లా కనిపెట్టిరు, ఎట్లా పసిపట్టిరు, ఎట్లా వద్దంటారు మీరు. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జారు పండుగ చేద్దాము రోడ్డెల్యము కళ్యం సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసవడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట హబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మ ఇక ధన్యము. ఈ పాటిని ఏమన్నారు? ఓ అమ్మా ఈ పాట విన్నాక అబ్బా పిలిపిరో ఆ గొల్ల పిల్లగాని పిలిపిరో ఆ గొల్ల ఆయనను 3 రోజులు కలవరించిందట ఈ పాట విని. అవునా, కేసీఆర్ గారా? దేశపతి శ్రీనివాసు ఇక నా నెంబర్ కోసం గాలిస్తా ఉండట. ఇక పొద్దుగాలు లేచి తల్లి కనుక బియ్యం కనుక రాళ్ళు ఎన్ని ఉన్నాయి, బియ్యం మెరియలేని ఉన్నాయి అని గాలిచ్చినట్టుగా ఎటువా ఈ పిల్లగాని నెంబర్, ఎటువా ఈ గొల్ల ఆయన నెంబర్ అని ఆఖరికి వస్తార కల్లా పాశం యాదగిరి దాడన్న నెంబర్ దొరకబట్టి ఫోన్ చేసి గిరిగిరి సంగతి గిట్లా నిన్ను సారు కలవరిస్తుండు ముఖ్యమంత్రి రమ్మంటూ నిన్ను రా అంటే వేరేకో ఏమన్నాడు? కలిసిన ఏమన్నాడు సార్ కేసీఆర్ గారు? ఏమన్నారు కలిసిన తర్వాత? ఏమన్నారు? కలిసిన తర్వాత మాట్లాడిండు. ఏం మాట్లాడి? ఇంకా మీరు అంటే వాళ్ళతో పాటు ఇంకా చాలా మంది రచయితలు వచ్చిర్రు. చంద్రబోస్ వచ్చిండు. చంద్రబోస్ అన్న గిట్నే కూర్చుండు. ఆయన పక్కపోంటి అనంత శ్రీరామ్, ఆయన పక్కపోంటి ఇంకెవరో శ్రీనివాసరెడ్డి ఏదో ఆయన డైరెక్టర్, ఇటు పక్కన ఆయన ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మాట్లాడిండు, సాన్సేపు మాట్లాడి ఇంకా మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, ఇంకా చేసే అభివృద్ధి కార్యక్రమాల మీద ఇంకా మీరు జనాలకు మీరు అర్థమయ్యేటట్టుగా అవగాహన వస్తాడుగా పాటలు రాయాలి అన్నాడు. అంతే. సూపర్. కానీ ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారంటే, ఇప్పుడు తెలుగు భాషకి అవమానం జరిగిందని మీరు అంటున్నారు కదా, ఇది ఒక కాంట్రవర్షియల్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏమవుతే మీరు సాటిస్ఫైడ్? అంటే మళ్ళీ మిమ్మల్ని తిరిగి పిలవాలంటారా, లేదంటే తెలుగు భాషకు అవమానం జరిగినందుకు వాళ్ళు ఎవరైనా సారీ చెప్పాలంటారా? మూడోది ఏంటంటే అసలు రెడ్ మార్క్ ఎందుకు వచ్చింది అనే కారణం కావాలా? ఈ మూడిట్లో ఏదొస్తే మీరు సాటిస్ఫైడ్? ఇప్పుడు అంటే తెలుగు భాష మీద తెలుగు తల్లి అంటే ఇప్పటికే వెళ్ళాక మీరు కూడా అన్నారు, నేనేమన్నా తెలుగు పదాలు అంటే తెలుగు గుర్తింపు వస్తుంది అన్నావు కదా. వచ్చింది కదా ఇప్పుడు తెలుగు అంటే, తెలుగుకు గుర్తింపు వస్తున్న ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పటికి కూడా కొన్ని సర్కారు ఆఫీసులల్లా ఇంగ్లీషే మాట్లాడుతారు. నేను చూసిన. అంటే అందరికి అర్థం కావాలి కదా, అందరూ వాళ్ళు ఉంటే. అవునమ్మా, ఇప్పుడు పరభాష నీ కడుపు నింపొచ్చు, కానీ ఉగ్గుపాల వంటి తెలుగు భాష నీకు ఊపిరి పోసిందని ఎందుకు మర్చిపోతున్నావు? ఇప్పుడు తెలుగు భాష మీద పోరాటం అంటారా? నా క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఏ చోట చూసినా కానరావేమి తెలుగు అక్షరాలు, పరభాష మోసుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు.
మమ్మీ డాడీ పదములు చూడు పరిగెడుతూ ప్రవహిస్తూ ఉన్నాయిరా, అమ్మా నాన్న మాటలు నేడు మూగబోయి మూలుగుతున్నాయిరా, సావు బతుకుల్లో కొట్టుకుంటుంది నా తెలుగు తల్లి, గావు కేకలతోటి మొత్తుకుంటుంది నా తెలుగు తల్లి, శ్రీరామ సీతమ్మ వనవాసము కంటే గుండె పగిలినట్టాయే తెలుగమ్మ గోస వింటుంటే. ఇప్పుడు నేను ఒకటి ఏడ్చేది ఒకటి తక్కువ. మీ ఆ ఎమోషన్ అవుతున్నారు తెలుస్తుంది, మీరు పాడుతుంటే ఎమోషన్ అవుతున్నారు, బాగా బాగా రాస్తున్నారు పాటలన్నీ కూడా. ఎన్ని రాసి ఉంటారు ఇప్పటి వరకు అసలు? ఎట్లా ఇప్పుడు కొందరు ఎవరైనా కవి కానీ ఎవరైనా రైటర్ ఏదన్నా దేని మీదన్నా రాయాలి అనుకుంటే ఏదో ప్లేస్కో ఎక్కడో వెకేషన్ స్పాట్ ఒకటి పెట్టుకొని వెళ్తారు, కొంతమంది ఇంట్లో రాస్తారు, కొంతమంది కార్లో రాస్తారు. మీరు అసలు ఆ ఐడియాలు ఎట్లా తడుతున్నాయి, ఎట్లా వచ్చి మీరు రాస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రకృతి నేను ఇలాగ చెప్పిన ఎక్కడ రాస్తారు వెళ్ళి పొలాల మధ్య? ఇప్పుడు అభిజిత్ మైండ్ గేమ్ ఆడిండు బిగ్ బాస్లో ఆడిండు పడుతున్నాయి కదా షంటింగ్స్ ఆయనకు కూడా కంటెస్టెంట్స్ నుంచి. బిందు మాధవ్ కూడా మైండ్ గేమ్ ఆడింది. ఆడిందా? ఆడింది. ఇప్పుడు నర్సయ్య తాత అనేటోడు ఇప్పుడు ప్రకృతిలో మబ్బు ఏ రోగు పట్టింది, వాన ఎప్పుడు వస్తుంది చెప్తారు. అది ఆ మబ్బు అటు పోతుందా ఇటు పోతుందా, ఒకవేళ ఆ మబ్బు ఆ వాన మన దిక్కు రావాలంటే ఎంత టైం పడుతుంది అనేది గొర్రెల కాపరి కెరక. అంటే ఇది ఊహించి చెప్పేటోడేగా. అవునవును, ఇది ఆలోచన బుర్రతోనే కదా పనిచేసేది. అవును. ఇప్పుడు 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 చెప్పలేరు, అంటే మేము టైం ఉంటే కానీ చెప్పలేము టైము. అది ఇప్పుడు మీరు ఆకాశం చూసి టైం ఎంత అవుతుందో, సూర్యుడు ఏ పక్కన వచ్చినాడో అవి కూడా మీరు టైం చెప్పేస్తారు. సూర్యుడు నెత్తి మీద ఉన్నాడా, నెత్తి మీద నుంచి కొంచెం అటు జరిగిండా, పడమటకు జరిగితే టైం ఎంత అవుతుంది. సూర్యుడు నెత్తి మీదకి రాకముందు కొద్దిగా ఇసుంటా ఉంటే టైం ఎంత అవుతుంది. సూర్యుడు ఎర్రగా కొండ కోనలు నడమ పొడుస్తుంటే అప్పుడు ఎంత టైం అవుతుంది? సాయంత్రం అవుతుంది కదా, పొద్దుగాల పూట అంటున్నాను నేను. పొద్దుగాల పూట మళ్ళీ పొద్దుగాక మళ్ళీ అదే సూర్యుడు ఎర్రగా మారినప్పుడు మళ్ళీ అప్పుడు అంటే అంటే ఇదంతా ప్రకృతిలో ఏండ్ల పడంతరం ప్రకృతితో సోపత్ చేసినోడు గొర్రెల కాపరి. ఇవాళ అంతెందుకు, ఇవాళ అనేక రకాల చెట్లు ఉంటాయి ప్రకృతిలో. అవును. ఏ రోగానికి ఇప్పుడు నాటు వైద్యం అంటారు. ఏ రోగానికి ఏ చెట్టుతోని మందు తెలుసు మీకు? తెలుసు. సూపర్ అసలు. ఇప్పుడు ఇప్పుడు మేము పోతుంటాం, గింత మాకు కింద పడతాం, ఓ దొంగ గొర్రె పోయి శన పడుతుంది, అరే అని కూత పెడతాం, అయినా మళ్ళది అది. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో, ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది. అది ఎంతసేపటికి కడుపు నింపుకోవడానికే ఏడమెయ్యాలి, ఏడ తినాలి, ఏడ పోయాలి అంటే అది ఎనుమికలు దునికిపోయి శేన పడుతుంది. అప్పుడు నేనేం చేయాలి, అదే ఎనుమికలు దునికి దాన్ని మలుపుకు లేకపోతే ఆడు ఊకోడు శేనోడు తిడతాడు. మరి అప్పుడు ఏమైంది, పుసుకున్న చెప్పోజారో కారోజారో కట్టోజారో కింద పడతాం. అంటే రాళ్ళు రప్పలు కంప ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు పక్క పొంటి ఏది దీనికి కావాల్సిన చెట్టు ఏంది అని ఆకు దెంప నలువ పుండు మీద పోయాలి దాని రసం. మరి ఇదంతా మాకు ఎరుకున్న మాటే కదా, ఎరుకున్నదే కదా మాకు. ఇప్పుడు ట్రావెల్ ఇంతకంటే అంటే ప్రకృతి కంటే గొప్ప వాళ్ళు, ప్రకృతితోని సోపత్ చేసిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు, ప్రకృతితోని సోపత్ చేసి గొర్రెల కాసిన వాళ్ళు రాజ్యాలు ఏలిర్రు. గొర్రెల కాసిన కాళిదాసు భారతదేశంలో సంస్కృతంలో గొప్ప పండితుడు అయ్యిండు. ఎట్లా అయ్యిండు? అది ప్రకృతి. అమ్మవారు ఇవాళ నర్సయ్య తాత ఈ అవతారంలో ఇవాళ పోయి జనాలకు పోయి సేవ చేస్తుందంటే, బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లిని ఊరగొడితే నేను నర్సయ్య తాత ముందు పడి ఆ బండారం అంతా బయట గుంజుకొచ్చి ఇచ్చేస్తే
సరే వాళ్ళు వీళ్ళు కొంతమంది వచ్చారు అయినా నేను అక్కడ ఆ గుడి బాధితులకు నేను మాట ఇచ్చిన అమ్మవారి గుడిని కూడా కొట్టారు అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయారు అమ్మవారి ఇక్కడనే ఉంది ఎక్కడ పోలే అమ్మవారి శాంతి కోసం మీరు బోనాలు తీసుకురాలి పెద్దమ్మ తల్లి టెంపులే కదా మీరు మాట్లాడుతున్నారు బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ 100 మంది పోలీసులు అడ్డం పడ్డా 100 మంది పోలీసులు అడ్డం పడ్డా ముందు నిలబడి బోనాలు పెట్టించిన ఎక్కడిది శక్తి అమ్మవారిది ఈ శక్తి ఎడికెళ్ళి వచ్చింది ప్రకృతికి వెళ్ళి వచ్చింది ప్రకృతి నేర్పింది సూపర్ అసలు అంటే ఇన్నున్న ఏమీ తెలుసుకోకుండా ఇంత జరిగింది కదా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీకేం కావాలి ఇప్పుడు ఒక్కటి ఏంటంటే ప్రతిభ అనేది ఎక్కడ కూడా దాగొద్దు ప్రతిభ ఉన్నోడిని ఇవాళ నర్సయ్య తాత ఇవాళ మీ సాక్షి టీవీ దాకా వచ్చి అంజలితో మాట్లాడుతుందంటే నా మలుపులో ప్రతి గెలుపులో ఎంతోమంది ఆశీర్వాదం ఉంది ఎంతోమంది సలహాలు ఉన్నాయి ఎంతోమంది దీవెనార్థి ఉంది వినవా అంటే ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు అట్లాంటి గుణం గల నాగార్జున ఎంతోమంది కొత్త కొత్త టెక్నీషియన్లకు సినిమా రంగం మన కింగ్ నాగార్జున గారు అక్కినేని నాగార్జున ఎంతోమంది ఆర్టిస్టులకు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా నాగార్జునే నాకు దారి చూపించిండు అని చెప్తాడు ఎందుకంటే చేసిండు ఆయన లారెన్స్ కూడా ఇలా అక్కినేని నాగార్జునే నాకు దారి చూపించిండు అంటే ఎంతో మందికి ఆయనే తొవ్వ చూపించిండు దారి లేనులకు దారి చూపించిండు అంటే కొత్తోడికి ప్రతిభ ఉన్న కొత్తోడు కసి మీద పనిచేస్తాడు తపనతోని పనిచేస్తాడు సాధించాలనే ఒక పట్టుదలతోని పనిచేస్తాడు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన పుణ్యాన బతుకుతుర్రు వాళ్ళ ప్రతిభను నిరూపించుకుర్రు నాగార్జున కనుక ఆడ జడ్జీల స్థానంలో ఉంటే నర్సయ్య తాతకు అన్యాయం జరగకపోవు ఇప్పటికైనా మీ సాక్షి టీవీ ఛానల్ ద్వారా నేను నాగార్జునకు పబ్బది పడుతున్నా ఏమని వైల్డ్ కార్డు ద్వారా నర్సయ్య తాతను నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే నర్సయ్య తాత దమ్మేందో నర్సయ్య తాత సత్తా ఏందో చూపిస్తా అంటే తెలంగాణ తెలుగు ప్రజలకు నర్సయ్య తాత ఏడికెళ్ళి వచ్చిండు ఆయనలో ఏముంది అనేది తెలుసు ఇప్పటికి నేను నిన్న ఖైరతాబాద్ వినాయకుని దగ్గర పోయినా ఆడ అంటుడు ఏం తాత నువ్వు అలరిస్తావు మురిపిస్తావు నవ్విస్తావు ఎమోషనల్ తీసుకొస్తావు ఏదేదో చేస్తావు కానీ ఎందుకు నీకు ఇట్లా అన్యాయం జరిగింది అంటారు నిన్న ఖైరతాబాద్ గణేష్ దగ్గర వీడియో కూడా ఉంది అది నీకు పెడుతుంది అంటే ఒక కంటెస్టెంట్ ఐదర్ బలంగా ఉండాలి లేదంటే కొందరు బలాలకి అంటే బిగ్ బాస్లో గేమ్ ఇది ఎక్కువ బలం ఉన్న వాళ్ళని ఎలిమినేట్ ఎప్పుడు చేద్దామని చూస్తూ ఉంటారు ఇన్ హౌస్లో నేను మాట్లాడేది మేబీ మీకు అక్కడ అట్లా జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను తర్వాత పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే నర్సయ్య తాత బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో నెగ్గిన తర్వాత హౌస్లో ఏం చేస్తాడు అన్ని టాస్కులు చేస్తాడా తాత ఏదైనా ఇప్పుడు నేను అన్ని చేసినాడు కదా ఇప్పుడు ప్రకృతిలో పల్లె తల్లి ఒడిలో బతికినాడు నేను మరీ ఇంకోటి ఏంటంటే గొర్రెల కాపరిగా నేను అన్ని కష్టాలు నష్టాలు దుఃఖాలు కన్నీళ్ళు చూసినవాడిని ఏ ఆట అయినా ఆడాలే అంటే అది నాకు సులువే ఎందుకను చెప్పినా కదా అవును ఇప్పుడు ఎండకు ఎండినోడు వానకు నానినోడు ఎంత కట్టుకుంటాడు ఇప్పుడు అంజలి ఉంది నా బిడ్డనే తీసుకుంటా నా బిడ్డ కూడా అంటే నా ఊళ్ళే పల్లెటూరి వాతావరణంలో పెరిగింది నా బిడ్డే పట్టణంలో పెరగలే ఇలా అంజలి నా బిడ్డ అంత గట్టిగుందా నువ్వు నీకు జర్రసేపు ఏసీ లేకపోతే అమ్మా అయ్యా అంటావు నువ్వు గబా 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 ఉరుకు అయితే ఉరుకుతావా నా బిడ్డ ఇప్పుడు 2 కిలోమీటర్లు ఉరుకుతుంది నువ్వు ఉరుకుతావా ఈడికెళ్ళి గంట పోతే మమ్మీ పానమంతా గాయగా అవుతుంది అంటావు అంటే పల్లెటూరుకి అగ్ని పరీక్ష అనేది ఇది ఉత్తా అగ్ని పరీక్షే నిజమైన అగ్ని పరీక్షలో అన్ని చూసేసి ఉంటారు ఆడు తేలినోడే పల్లెటూరోడు మరీ ముఖ్యంగా మోటు పని చేసేటోడు ఒక గొర్రెల కాపరి మోటు పని కాదా ఒక బండలు కొట్టేటోడు మోటు పని కాదా అది హార్డ్ వర్క్ మోటు పని కాదా అది హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ బండలు కొట్టడం అంటే చాలా పెద్ద హార్డ్ వర్క్ కాదా
ఎవరి వృత్తిలో వాళ్ళు రాడు తేలి ఉంటారు, వాళ్ళు సామాన్యులు. అవును, మీరు అన్నట్టుగా మీ పాటకి గోరెటి వెంకన్న గారు కూడా డాన్స్ చేసినారు కదా, ఎట్లా ఉండే ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ? బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా. ఆ సినిమాకు వాళ్ళు సుద్దాల అశోక్ తేజ, గోరెటి వెంకన్న దానికి పాటలు రాసిరు. ఇంకెవరు ఆంజనేయులా ఎవరో ఉన్నారు, పాటలు రాసిరు. ఈ ఎట్లా అంటే ఒక బుర్ర కథ టైప్లో కాదు, ఒగ్గు కథ టైప్లో ఉండాలి పాట అనేది వాళ్ళు కొంచెం అంటే కొత్తగా తీసుకొద్దాం ఇలా అనేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట. అయితే గోరెటి వెంకన్న కూడా ఆ పాట రాయమని చెప్పిరట. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి రచనా శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును, అంతేనా కాదా? అవును. ఇప్పుడు ఎవరి పాట బాగుందా అంటే ఎవరి శైలి వాళ్ళది. అవును, ఇప్పుడు సిరివెన్నెలది ఒక శైలి, వేటూరిది ఒక శైలి, చంద్రబోస్ది ఒక శైలి, అనంత శ్రీరామ్ది ఒక శైలి. ఎవరికి వాళ్ళే గొప్ప. సాహిత్యంలో ఎవరు గొప్ప కవి అంటే ఎవరిని అనలేము, ఎవరికి వాళ్ళే గొప్ప, అంతే కదా. అయితే ఇక గోరెటి వెంకన్న కూడా పాట రాసిండట. కొంచెం వాళ్ళకు అంటే వాళ్ళు అనుకున్న అంతగా వాళ్ళకి అనిపించలేదట. నన్ను రాయమన్నారు. రాసిన సూపర్. ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుపోయిన బుద్ధి మారదాయరా, కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోనీ. వా, ఇంకా మీరు ఇంకా ఏ పాటలు రాస్తారు అంటే? ఇప్పుడు నేల మీద రాసినారు అంటే ఒక జనాల్లో చైతన్యం తెచ్చి ఒక పాట, అట్లాంటివి రాస్తారు అంటే జనాల్లో ఉద్వేగం పూరిత పాటలు రాయగలుగుతారని అంటే తెలుస్తుంది. రైతు గురించి అంటే ఇట్లా కాకుండా ఇంకా నరసయ్య తాత ఇంకా ఇట్లాంటి పాటలు రాయగలుగుతాడు అంటే ఏం చెప్తారు మీరు? బ్రహ్మ ఈ బొమ్మని ఎట్లా చెక్కారు, నా సామి రంగబోళ్ళు మీరెక్కారు, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురు, కట్టుబొట్టు ఖతర్నాకుందిరో. ఇది నేను రాసిందే పాట. సూపర్ సూపర్. ఇక సినిమాలకి అడిగితే ఇచ్చేస్తారు పాటలు. ఏపుకొచ్చి కన్నె పిల్ల ఊపుతుందిరో, సూది లాంటి సూపుతోటి సంపుతుందిరో, పిడికడంతా నడుము చూడు ఊగుతుందిరో, గుండెలో నా కోరికేమో రేగుతుందిరో, జిలేబీ లాంటి బాలే గులాబీ గుమ్మరో, రోజంతా చూసిన మోజు తీరదురో. ఇదేగా సూపర్ సూపర్. అసలు ఎన్ని బుర్రలో ఎంత అంటే ఇదో సుట్టొక్కడే కనబడుతుంది కానీ మస్తున్నాయి బుర్రలో. నేను కవి, రచయిత, గాయకుణ్ణి, యాక్టర్ని, డాన్సర్ని, యాంకర్ని. డాన్స్ అంటే డాన్స్ చేపిస్తావా డాన్స్ చేస్తావా? డాన్స్ చేస్తా, డాన్స్ చేపిస్తా. కొరియోగ్రాఫర్ కూడా మంచిగా అది కూడా ఉంది. బొమ్మలు కూడా గీస్తా యాజ్ ఇట్ ఈస్. అంటే మొక్క కవలికలు చెప్తే అట్లా గీయగలుగుతారా లేదంటే చూసి? పా, నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నందుకు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాదా? ఎందుకు అడగరా? ఇది ఎందుకు ఏ కారణం లేకుండా ఎట్లా పంపిరు? అందుకనే నేను ఎలా కూడా అదే చెప్పిన. కుండ నిండా నీళ్ళు ఉంటాయి, తొలకాయి సగం ఉంటే లొడుగు బిడుగు, లొడుగు బిడుగు. ఇప్పుడు అసలు వీళ్ళకు సమాజం పట్ల వీళ్ళకు అవగాహన లేదు, ఒక భాష పట్ల బిందు మాధవి గారికి, నవదీప్ గారికి, అభిజిత్ గారికి సమాజం పట్ల అవగాహన లేదు. నవదీప్కు సమాజం పట్ల అసలు అవగాహన లేదు. మరి అంటే ఎవరైతే బెటర్ అంటారు అంటే ఇప్పుడు నాగార్జున గారు ఆల్రెడీ ఇన్ హౌస్కి హోస్ట్ అయినా, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష దానికి ఎవరైతే బాగుంటారని మీరు చెప్తారు? ఇది సామాన్యుల అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక పెద్ద హోదాలో ఉన్న ఆయనకు సామాన్యుల కష్టమేంది, సామాన్యులకు అగ్ని పరీక్ష ఎట్లా పెట్టాలి వినవా? వాళ్ళకు అవగాహన ఉంటుంది. సమాజాన్ని చదివిన వాళ్ళకు అవగాహన ఉంటుంది, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఈ పాట నేను రాసిందే, వస్తుంది రేపో మాపో దీన్ని రిలీజ్ చేస్తా. మీ సాక్షి టీవీలో ఇప్పుడు పాడవలసి వచ్చింది. ఇట్లా నవదీప్ దొరికింది కావాలా? దొరికిండు. దేంట్లో దొరికిండు? డ్రగ్స్లో దొరికేగా, కోళ్ళాగా డ్రగ్స్లలో దొరికి కుక్క లెక్క తిరుగుతా ఉంది పోలీస్ స్టేషన్ల చుట్టూ. తిరగలే?
గసంటి అలా కూర్చోబెట్టారు ఆయనకి ఏం ఎరక హ్మ్. ఇప్పుడు నేను చెప్తున్నా ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి నవదీపు ఇప్పటికైనా మారు నువ్వు మారు హ్మ్. సమాజం పట్ల అవగాహన ఉండవు నేనా నవదీప ఇది జనాలే చెప్పాలి. తెలుస్తుంది ఆల్రెడీ, అంటే చూసిన వాళ్ళకి అంతేనా తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అంటే నర్సయ్య తాతకు సమాజం పట్ల అవగాహన ఉందా, నర్సయ్య తాత నిజంగా ప్రతిభ ఉన్నోడా లేదా అనేది మీరు చెప్పాలి కింద కామెంట్లో. సూపర్. మొత్తానికి మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలని, మళ్ళీ మీ టాస్కులు, మీ టాలెంట్స్, మీ ఎన్నైతే వికట కవి మనం అంటే మళ్ళీ రివర్స్ వస్తే వికట కబడ్డీ ఎట్లా వస్తుందో సేమ్ మీరు అట్లనే ఉన్నారు. బా ధన్యవాదాలు. మీరు మిమ్మల్ని మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో జడ్జెస్కి సామాజిక బాధ్యతలు కానీ అలాగే వాళ్ళకి అవగాహన లేదని సో నర్సయ్య తాత గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు నర్సయ్య తాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలంటే డెఫినెట్గా మీరందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. శనార్థి తల్లి, మీకు మీ సాక్షి టీవీ యాజమాన్యానికి శతకోటి శనార్థులు. నర్సయ్య తాతకు అండదండగా రేపు తెలుగు ప్రజలను కూడా మీరు మేలుకొల్పి నిజంగా అరే నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందనే వాస్తవాన్ని మీరు ఇంకా లోతుగా తీసుకుపోతున్నందుకు మీకు శతకోటి శనార్థులు.